నమో వాసుదేవాయ. ఈ ఈ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు గూడా తెలియని ఒక ఉద్విగ్నమైన ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఆయన అశ్విను, నేను భరణి. మా అంతా వెంట వెంట అశ్విని తర్వాత భరణి. గీతా ఆర్ట్స్ అల్లు రామలింగయ్య గారు గొప్ప కమ్యూనిస్టు. గీతా ఆర్ట్స్ ఎందుకు పేరు పెట్టారో ఉత్తరోత్తర అల్లు అరవింద్ గారు వివరించారు. ఏదైనా గీతా సారాంశం ఏంటంటే మంచి కర్మకి మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది. వెరీ సింపుల్, అంతకన్నా ఏం లేదు. అలాగే వేటూరి మహానుభావుడు ఏనాడైతే అరవింద్ గారి గురించి ఒక్క లైన్ చెప్పాడు. అది జీవితాంతం మర్చిపోలేను. నిజంగా లక్షలు ఇవ్వచ్చు ఆ పదానికి. ఏమిటంటే అల్లు అరవింద్ని సంధి చేసి అల్లరి విందు అన్నారు. ఆయన ఎక్కడున్నా సరే మామూలు సరదాగా ఉండడానికి, అల్లరి చేయడానికి, కాకపోతే విందులాంటి అల్లరి చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అరవింద్ గారిని చాలా తక్కువ సార్లు కలుస్తాను, కానీ ప్రతిసారి ఓ మొమెంటరీ, ఓ జ్ఞాపకంగా మీకు మాత్రం ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య అలా మిగిలిపోతుంది. అలాంటి అరవింద్ గారు నాకు ఫోన్ చేసి, ఇలాగా ఈ సినిమా అవుతుంది, దయచేసి ఖాళీగా ఉంటే మీరు ఒకసారి చూడండి అంటే, నేనే ఎందుకు చూడాలి సార్ అంటే, దాని గురించి మాట్లాడగలిగిన కొంచెం సాహితీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళతో అంటే ఆ లెక్కన జొన్నవితులు గారు కూడా ఉన్నారు కదా అన్న. నేను ఆయన కూడా పిలిచానండి అన్నాడు తమాషాగా. సరే, నిన్న కుటుంబ సమేతంగా మేము థియేటర్కి అల్లు అరవింద్ గారి ఏ అక్కడికే వెళ్ళి చూసాం సార్. సో ఇట్ వాజ్ నాట్ థియేటర్ సార్, ఇట్ వాజ్ ఎ టెంపుల్ ఎస్టర్డే. ఇట్ వాజ్, ఐ థింక్ ది ఫీలింగ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఒక కూర్చున్న 5వ నిమిషానికి మేము లోపలికి వెళ్ళిపోయాం. ఈనాటి భక్త ప్రహ్లాద, ఎస్వి రంగారావు, నరసింహస్వామి, ఆ రోజారమణి, జీవము నీవే కదా అన్న పాట అక్కడ మొదలైపోయింది. నాకు అలా వస్తూనే ఉంది ఒక్కొక్క సీను. ఇది సినిమా తీశారా లేకపోతే సాక్షాత్కారం జరుగుతోందా మాకు అర్థం కాలేని ఒక అద్భుతమైన లోపలికి వెళ్ళిపోయాం. దాదాపు ఒక 20-30 సార్లైనా కళ్ళు చెమర్చాయి. ఈ భావన, ద వే హౌ యు ట్యాకిల్డ్ అంటే కొత్త డైమెన్షన్స్. ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పింది, మా యాంకర్, వాడిని విష్ణు ఎత్తుకోవడం వరకు ఆ కళ్ళల్లో ఆయన చూపించిన ఆర్ద్రత నిజంగా విష్ణువు అంటే తప్పకుండా మనకి దర్శనం అవుతుందా అని మేము జన్మజన్మలు ఋషులు తపస్సు చేస్తే ఎలా వస్తుందో అలాంటి ఒక గొప్ప తపస్సు చేశాడు అశ్విని. సో మీకు లభించిన అదృష్టం కాదు సార్, యావత్ ప్రపంచానికి కూడా విష్ణుమూర్తిని, నరసింహస్వామిని దర్శనం చేయించేశారు. ఆ చివరి మూమెంట్ ఏదైతే ఉందో ఆ 20 నిమిషాలు అంటే సభాముఖంగా మేము పిలవడానికి కూడా కారణం ఇది పూర్వజన్మల పుణ్యం. ఈ సినిమా చూడడం యోగం అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి కాదు, ఎన్నిసార్లు మేము చూడాలో నాకే తెలియట్లేదు. ఎన్నిసార్లు చేసినా కొత్త ఎక్స్పీరియన్స్. ప్రతి క్షణాన్ని ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన పరిపూర్ణమైన సినిమా ఇది. ఆ గ్రాఫిక్స్ జనరల్గా ఏమిటంటే గ్రాఫిక్స్లో చాలా రకాల లోపాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఏమంటే ఆ భావాలతోటి, వాళ్ళ కదలికలతోటి, ఆ డీటెయిల్స్ తోటి, ఆ కళ్ళల్లో ఉండే కరుణతోటి మొత్తం కబ్జా చేసేసారు మా మనస్సులు, హృదయాలు ద్రవించేసాయి. ఇంకా చివరికి ఇది మహావతారం ఎందుకని పెట్టారా, అవతారమే కదా అంటే నిజంగా అంత పెద్ద నారసింహుణ్ణి నా జీవితంలో చూశారు. గాను స్క్రీన్ అంతా నిండిపోయి విశ్వరూప సందర్శనం ఏకకాలంలో ఎలా జరిగితే ఎలా ఒళ్ళు గగరు పుడుతుందో అలా ఒక ఉద్వేగానికి లోనైపోయాం. నిజంగా ఇది రసాత్మకం, కళాత్మకం. ఇంకోటంటే ఒక్క విషయం చెప్పాలి, ఇది తీసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, తీసిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా ధన్యులే. అంత 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 గొప్ప అనుభూతిని కలగజేసినగా సార్. నిజంగా ఎప్పుడో తప్ప సినిమాలకి వెళ్ళమండి. ఏదో రెగ్యులర్గా అదే వృత్తి కదా, పెద్ద సినిమా ఏం చూస్తాను అన్న అంటే మిఠాయి కొట్టువాడు మిఠాయికి షాపు తిన్నట్టు. బట్ నిన్న వెళ్ళకపోయి ఉంటే మా జీవితంలో చాలా కోల్పోయి ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. తప్పకుండా మళ్ళా చూడాలా. అంతా అయిపోయి సార్, మేము సినిమా బయటకు వస్తుంటే మా మనవడు కూడా వచ్చాడు, 3 ఏళ్ల వాడు. వాడిని జొన్నవితులు గారు అడిగారు లిఫ్ట్లో, ఒరే నువ్వు భక్త ప్రహ్లాదుడువా నారసింహుడివా అంటే వాడు అన్నాడు. అంటే
ఒక 3 ఏళ్ల వాడి మనస్సులోకి నరసింహస్వామి ఎలా ప్రవేశించేశాడో ఆశ్చర్యం వేస్తుంది. ఈ సినిమా సార్ మీరు 2 ఏళ్ళకి ఒకసారి ప్లాన్ చేస్తున్నారు కదా, ఐ థింక్ దిట్ విల్ రన్ ఫర్ 2 years సార్ కంటిన్యూస్లీ. ఎస్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ అనదర్ ప్రాజెక్ట్. అట్లాగా ఐ థింక్ ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఇది లార్డ్ హ్యాస్ గివెన్ యూ సార్. ఐ థింక్ దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ అవర్ లైఫ్. ఒక సినిమా ఒక కావ్యంలాగా, అలాగే సనాతన ధర్మాన్ని ఇంత అంటే ఎక్కువ ప్రచారం ఏమి అక్కర్లేదండి, ఒక్కసారి సినిమా చూస్తే అది గుండెల లోపలికి వెళ్ళిపోయింది. ఇలాంటి సినిమా నిర్మించిన వాళ్ళకి చెప్పాం, ఇలాంటి అవకాశం ఇచ్చిన మాకు కూడా మా జన్మలు ధన్యమయ్యేగా భావిస్తూ జై నరసింహ, జై నరసింహ, జై నరసింహ. థ్యాంక్ యూ సార్. నిజంగానే మళ్ళీ 2027లో మళ్ళీ మా ముందుకు సినిమా వచ్చే వరకు కూడా దీన్ని మేము చూసి ఆస్వాదిస్తూనే ఉంటాం, అనుభూతి చెందుతూనే ఉంటాం అని అర్థమైపోతుంది ఈరోజు థియేటర్స్లో చూస్తుంటే కూడా ఆ సిచ్యువేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు, అత్యద్భుతంగా మా ముందుకి మీ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.